హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్స్ ఫ్లయింగ్ బ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చూస్తున్నారా? మేము ఇప్పుడు వెళ్ళేదైతే నాగూర్ షరీఫ్కి అయితే వెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళినాక దర్గాకి వెళ్ళింది మొత్తం చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియో మొత్తం అనేది స్టార్ట్ చేసేస్తాను, చూసేద్దాము. జర్నీ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్, నేను చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఓకేనా? టైంలో మధ్యాహ్నం భోజనం చేసేసాం ఫ్రెండ్స్. మేము వెళ్ళే లోపల ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ తాంబరంలో అయితే దిగాము నాగూర్ షరీఫ్ వెళ్ళడానికి. ఈసారి అయితే తాంబరంలోనే దిగాము ఫ్రెండ్స్. మేము అక్కడ తాంబరంలో దిగినాక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ మీద దిగాము. వేరే ప్లాట్ఫామ్ మీద ఎక్కాల్సి వచ్చింది ట్రైన్. కాకపోతే మాకు 2 to 3 hours అయితే టైం అయితే దొరికింది మధ్యలో. అక్కడే అదే దిగిన ప్లాట్ఫామ్ మీదనే భోజనాలు అన్నీ చేసేసి వేరే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసాము ట్రైన్ ఎక్కడం కోసం అని చెప్పేసి. నైట్ అయితే ఎక్కాము ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 5 అట్లాగా దిగిపోయాము మేము నాగూర్ షరీఫ్లో. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో జనాలు. మేము అక్కడ కాసేపు కూర్చున్నాము. ఎందుకు ఏంటి అంటే రూమ్స్ చూసుకోవడానికి వెళ్ళాలి కదా అక్కడ అని చెప్పేసి కూర్చొని ఉన్నాము. అయితే ఇంకా చాలామంది అయితే అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కూడా క్యాప్చర్ చేశాను, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎంతమంది ఎక్కారో, ట్రైన్ చూపిస్తాను. ఎక్కేటప్పుడు చాలా వరకు ఫుల్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఖాళీ అయిపోయింది ఆ ట్రైన్ వెళ్ళంగానే. మేము ఇంకా మా డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు. మా మామయ్య, మా డాడీ, మా తమ్ముడు, కలీమా వీళ్ళందరూ వెళ్ళి చూసొచ్చారు రూమ్. మేము అక్కడే కూర్చొని ఉన్నాము వాళ్ళు వచ్చేదాకా అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి క్యాప్చర్ చేశాను నేను వీడియో అనేది, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లగేజ్ ఉంది కదా అని మా మామను మా తమ్ముడు వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము. స్టేషన్ దగ్గర చూడండి అందరూ ఎవ్వరూ లేరు, సైలెంట్గా ఉండింది స్టేషన్ దగ్గర అయితే. ఇల్లులు అవి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయవద్దు, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మనం వెళ్తాం కదా అటు, ఆ టైంలో మీకు కూడా యూజ్ అవుతుంది. ఇల్లులు అవి ఉన్నాయి అక్కడ రెంట్ కోసం అని చెప్పేసి. ఒక 2 days 3 days అట్లా ఉండి స్టే చేసి దర్గా వెళ్ళవచ్చు, దర్గా వెళ్ళి చూసుకొని రావచ్చు. అందుకోసం అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను అంత కష్టపడి. అయితే వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారా అక్కడ టీ షాప్, అది చట్నీ చెట్లు అవి చాలా బాగా పెట్టారు డిజైన్గా, చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం వీడియో అయితే ఇది జర్నీదే వీడియో పెడుతున్నాను నేను, దర్గాది వేరే వీడియోలో కూడా పెడతాను. ట్రై చేసి దర్గా దగ్గర అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. మేము చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఎర్లీ మార్నింగ్ దిగామని చెప్పి. అవి పాతయి ఇల్లులు, అది కూడా రెంట్కి ఇస్తున్నారు. అయితే మేము దర్గా దగ్గరికి ఎంటర్ అయిపోయాం కదా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఎంత చక్కగా అనిపించిందంటే నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. కోనేరు లాగా ఉంది అక్కడ, చాలా బాగుండింది. ఇంకా మేమైతే రూమ్లకి వెళ్ళిపోయి ఒకసారి వచ్చి ఛాయ్ తాగేసి, ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా దిగాము మేము, ఛాయ్ తాగేసి ఇంకా దర్గా దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి తెచ్చుకోవడానికని వెళ్దాం అనుకున్నాము. కానీ మేము ఛాయ్ తాగేసి రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయాము. మా డాడీ, మా మామ, మా తమ్ముడు వెళ్ళి తీసుకొని వచ్చారు మిల్క్ అవి అన్నీ. ఇంకా సరే ఒకసారి చూపిద్దాము మీకు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది క్లైమేట్ కూడా మార్నింగ్. అయితే ఎవరైనా తల ఎంటికలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మొక్కుకున్న వాళ్ళు, ఆ కోనేరులో స్నానం చేసి వెళ్తారంట. చాలా బాగా అనిపించింది నాకు. అయితే సరే మొత్తం చూపిద్దాము వ్యూ అని చెప్పేసి తీసాను ఫ్రెండ్స్ వీడియో అయితే. పోయినసారి తీసుకున్నది అయితే గెస్ట్ హౌస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడు దగ్గర 20 members 25 members దాకా వెళ్ళున్నాము. అందుకోసం అని చెప్పేసి పోయినసారి పక్కన గెస్ట్ హౌస్లో తీసుకున్నాము. ఈసారి అయితే అక్కడ ఓనర్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము పక్కన హోటల్ అయితే తీసుకున్నాము. ఆ హోటల్ది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి మేము తీసుకున్న రూమ్ అనేసి. అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పోయినసారి వెళ్ళినప్పుడు అక్కడ పైన ఇల్లు ఏమీ లేదు, ఖాళీగా ఉండింది. మా అత్తయ్య చెప్తా ఉండింది పోయినసారి బట్టలు అక్కడ ఆరేసాము అది ఇది అని చెప్పేసి.
తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక వ్యతిరేకంగా తీర్పిస్తుందా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నాయి. ఇది మా రూము. ఇది మా రూము. ఇది బెడ్రూమ్ ఇప్పుడు రాబోయేది. ఇక్కడ ఏసీ కానీ ఉంది, ఒక వాష్రూమ్ ఉంది, అండ్ ఒక డైనింగ్ టేబుల్ మీద ఒక చైరే ఉంది. అండ్ ఇప్పుడు అయితే కిచెన్ చూపించబోతున్నాను. ఇది కిచెన్, కాకపోతే పొయ్యలు అన్నీ తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. గ్యాస్ పొయ్య డేక్షాలు అన్నీ తెచ్చుకోవాలి, రెంట్కి ఫ్రీగా ఇయ్యరు. ఇప్పుడు అయితే ఇది హాల్. టీవీ కానీ ఉంది, కానీ మన తెలుగు లాంగ్వేజ్ అయితే రాదు. అన్నీ ఇక్కడ భాషనే వస్తున్నాయి. మేము వచ్చింది అయితే నాగూర్ షరీఫ్. ఇటు నుండి బయటకి వెళ్ళాలి. ఇది ఇంకో రూము. ల్యాప్టాప్ లాలకి అయితే వచ్చిందని కన్నా దేఖ్ రిలీఫ్ తెల్లగా. మేము దర్గా దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయి ఫ్రంట్ డోర్ నుండి వెళ్తున్నాం. మేము బ్యాక్ డోర్ కూడా ఉంది, అటు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మేము వెళ్ళే దర్గా పేరైతే నాగూర్ షరీఫ్లో ఖాదర్ వలీ బాబా దర్గాకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో మొత్తం చూపిస్తాను, చూసేయండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే తీసాను నేను మన ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి, మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి. నేను ఏమైనా అంటే మీరు ఇంత దూరం నుండి వెళ్తారు కదా, మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు గబక్కన తీసుకోవచ్చు, మీకు తెలిసి ఉంటే అని చెప్పేసి నేను వీడియో అయితే పెడుతున్నాను. దర్గా ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. అక్కడ మనకి ఏమైనా కావాలి, మనం ఏదైనా కోరికలు కోరుకున్నాము అనుకుంటే ఈ సిల్వర్ లాగా ఉంది కదా, అలాగా మనకి కాళ్ళ నొప్పులు కానీ పెద్దవాళ్ళకి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, లేదంటే పిల్లల కోసం అని చెప్పేసి, అట్లాగా ఒక్కొక్కళ్ళకి జాబ్ పర్పస్ మీద, మ్యారేజ్, అలాగా ఏమైనా కోరికలు ఉండి అక్కడ కోరుకుంటే మనకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమేమి కావాలి అనేది ఇస్తారు అక్కడ. అవి మనం అక్కడైతే కోరిక అయితే తీరాలని చెప్పేసి మనం మనసులో ఫాతిహా అయిపోయినాక మనం మనసులో తలుచుకొని ఒక మనము ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది మనము కోరిక దేవుడికి అక్కడ చెప్పుకొని మనం కాసేపు అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళు చెప్తారు ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగా మనం అక్కడ చేసి వచ్చేసేయచ్చు. ఇప్పుడు నేను దర్గా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫాతిహా అవ్వక ముందు నేను చూపించేది, ఫాతిహా అయిపోయినాక కూడా నేను చూపిస్తాను చూడండి. దర్గా అటువైపుది కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే దర్గా లోపలికైతే వెళ్తున్నాము మేము. మనము ఏమైనా కోరికలు కోరుకొని అక్కడ చెప్తే వాళ్ళు ప్రాసెస్ చెప్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫాతిహా అయిపోయినాక అక్కడ మనం కాసేపు కూర్చొని దువా చేసుకోవాలి. దువా చేసుకున్నాక వాళ్ళు ప్రాసెస్ ఏదైతే చెప్తారో అక్కడ ప్రాసెస్ అనేది చేయాలి. అయితే మనకి అక్కడ ఏమి అంటే దర్గా లోపలికి జెంట్స్కి మాత్రమే ఎలా ఉంది, లేడీస్కి ఎలా లేదు. ఎక్కడ దాకా ఇప్పుడు మనం కూర్చున్నామో అక్కడ దాకానే లేడీస్కి ఎలావో, జెంట్స్ అయితే లోపల దాకా వెళ్ళి రావచ్చు. అయితే నేను వీడియో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. అక్కడ అయితే మనకి ఏమేమి కావాలి అని పుస్తకాలు, ఖురాన్ షరీఫ్ ఉంది, ఆయతుల్ కుర్సీ అని చెప్పి, యాసిన్ సూరా, అన్ని పుస్తకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడే చదువుకొని మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసేయచ్చు మనం దువా చేసుకొని, ఓకేనా.
అక్కడ అన్నదానాల కోసం మొక్కులు తీరిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అన్నదానాల కోసం అయితే అని వాళ్ళు అన్నాలు అవన్నీ వండిస్తున్నారు అక్కడ. ఈ పెద్ద పెద్ద డేక్షలు అవే అయితే ఎవరైతే చేపించాలనుకుంటున్నారో అక్కడ ఉండి చేపించుకోవచ్చు, లేదంటే అమౌంట్ ఇస్తే వాళ్ళైనా చేస్తారంట ఫ్రెండ్స్. అయితే సరే మొత్తానికి వేరే ఇంకా దర్గా మొత్తం వేరే వైపు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. కోళ్ళు పావురాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. అయితే నేను పావురాళ్ళు కూడా చూపిస్తాను చూడండి. అయితే కోళ్ళు బోన్స్లో పెట్టేసి ఉన్నారు ఇప్పుడైతే. పావురాలు అయితే మామూలుగా వదిలేసి ఉన్నాయి, అవే వస్తూ ఉంటాయి. అక్కడ అంటే బియ్యం వేసేవాళ్ళు బియ్యము ఉప్పు, అక్కడ కల్లుప్పు కూడా పెట్టున్నారు. అది ఎందుకనేది నాకైతే కరెక్ట్గా తెలియలేదు. అదిగోండి పావురాలు కూడా చూపిస్తా అని చెప్పా కదా, అదిగోండి పావురాలు బోన్స్లో పెట్టేసి ఉన్నాయి. కొన్ని ఏమో ఎగురుతూ ఉన్నాయి అక్కడ బయట. ఇప్పుడు నేను చూపించేది ఎంట్రీ అనేది బ్యాక్ సైడ్ డోర్ నుండి వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ ఎంట్రీ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్కి. ఇది ఇంకోసారి చూపిస్తాను నేను. మేము అటు నుండి కూడా వెళ్ళున్నాము, అందుకని చూపిద్దామని చెప్పేసి మీకు ఇటు వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి భోజనాలు వండిచ్చే చోట ఇది మొత్తము ప్రాసెస్ అనేది చేస్తున్నారు. సరే ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి వచ్చాను నేనైతే. కిరాయా కుకేకి రూమా ఇప్పుడు మేము వెళ్ళింది అయితే మార్నింగ్ టైం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో కూడా ఇంకా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కూడా వెళ్ళాను, అది కూడా పెడతాను వీడియో అనేది చూడండి. ఇది పెట్టిన తర్వాత అది పెడతాను. चिकन मारते हैं करे लेको गएंगे फिर ऐसा खड़ेगे। ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ డోర్ నుండి అయితే వెళ్తున్నాము, చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ డోర్ నుండి వెళ్ళి మేము కూరగాయలు అయితే తీసుకొని రిటర్న్ అయితే రూమ్కి అయితే వెళ్తాము. బ్యాక్ డోర్ నుండి చూపిస్తా అని చెప్పాను కదా నేను మీకు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫ్యాన్ వచ్చాను మైకా मैं हाँ अच्छे तो बोले नहीं ना लगती। पूरा मेटल है ना, मेटल। చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఏమేమి కావాలి ఏంటి సరుకులు కూరగాయలు అన్నీ అక్కడ ఉన్నాయి. చికెన్ అన్నీ అక్కడే ఒకే చోట దొరుకుతాయి ఫ్రెండ్స్ మనము వెళ్ళిన చోట అయితే.
ఫోటో తీయనా తీసుకుంటాను ఇలాంటివి చూపించి. शाम को खाने में पका ले मिर्ची है हरा मिर्ची मिर्ची पक्का ले को कर 20 है మార్కెట్లో ఏమేమి కావాలనేది తీసేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుండి వెళ్ళినాక మంచిగా వంట అయితే చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. నాగూర్ షరీఫ్ బీచ్ దగ్గరికి అయితే. అది కుదిరితే ఈ వీడియోలో పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా. ఇప్పుడు అక్కడ వెళ్ళినాక జ్యువెలరీ షాప్ అనేది ఒకటి ఉంది. అవి కూడా చూపిస్తాను. నేనైతే ఏమీ తీసుకోలేదు, నార్మల్గా మీకు చూపిస్తానని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను. దర్గాలో కూడా అలాగే వీడియో అయితే తీసాను, ఏం తీసుకోలేదు. షాకిర్ आप देखेंगे वीडियो. भीड़ करो उठाते भीड़ करो लेते हैं जी को भीड़ करो और करते रहो, बार बार करते रहो ना, बेजार होकर तो उठाना. हाँ है तो काम सब भी दिखाना पड़ता है. వచ్చిందైతే బ్యాక్ సైడ్ నుండి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వచ్చిందైతే ఇందాక వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళాము. అదిగోండి అంకుల్ గారు వస్తున్నారు కదా, అటువైపు వెళ్ళాము మేము స్ట్రైట్గా. త్వరగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.